హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10వ మ్యాచ్ జరుగుతుంది ఐపీఎల్ సిఎస్కే డీసీ మధ్య. ఇందులో డ్రీమ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్లో పిచ్, చెన్నైలో ఆడుతుంది. ఇది మినిమం స్పిన్కి చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ 6కి ఉంటుంది. చూడండి, ఒకసారి ఎవరికి పెట్టుకోవాలో చెప్తాను. డీసీ వర్సెస్ సిఎస్కే. థంబ్నెయిల్ ఇంత మంచిగా ఈ థంబ్నెయిల్ ఇంత మంచిగా పెట్టాను. ఎవరికెవరు పెట్టాలో అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. డ్రీమ్ 11 నేనంటే చూడండి. వీళ్ళు ఓవరాల్గా ఈరోజు ఆస్టర్ రవీంద్ర, నెక్స్ట్ ఎస్ దుబే, నెక్స్ట్ గైక్వాడ్, రాహుల్, అస్మాత్ సింగ్, నెక్స్ట్ ఆల్రౌండ్కి జడేజా, పటేల్, అక్షర్ పటేల్, శ్యామ్ కరణ్. ఆల్రౌండ్కి బౌలర్కి నార్టో, పత్రేనా, నటరాజ్ వీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంపాక్ట్ ప్లేయర్ ఇక్కడ దుబే వస్తారు. చెన్నైకి అయితే ఇక్కడైతే అశ్లోక్ శర్మ వస్తారు. వీళ్ళు ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో నాకు ఒక లైక్ కామెంట్ షేర్ చేయాలని కోరుకుంటే, ఎవరు గెలుస్తారో మీరు నాకు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ శాతం చూస్తే చెన్నైకి గ్రౌండ్లో 63% ఉంది. ఇప్పుడు దేశీకి మొత్తము 37% ఉంది. ఎవరు గెలుస్తారో మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై మ్యాచ్ కూడా గెలుస్తున్నాయి. 5 మ్యాచ్లకు 4. నెక్స్ట్ ఇంకొక చుట్టూ వీళ్ళందరూ స్ట్రైక్ రేట్లు బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు 3 మ్యాచ్లు అంతే, కనీసం 2 ఆఫ్ సెంచరీలు అంతే ప్రతి ఒక్కరు కొట్టున్నారు ఫ్రెండ్స్. అశ్వత్ శర్మ అంతే ఇన్నింగ్ ఎక్కువ షాట్లు ఎక్కువ గెలిపించున్నారు ఫ్రెండ్స్. రవీంద్రకి ఎక్కువ జడేజా బౌలింగ్, అక్షర్ పటేల్ అంత కెప్టెన్, అతను బౌలింగ్. నెక్స్ట్ రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నాటో, అతను స్పిన్ బౌలర్, కొంచెము ఎక్కువ వికెట్లు తీస్తుంటారు, 3 లేదా 2. మీరు నాకు కామెంట్ రూపంలో చేయాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్.